రైతులను, మహిళలను, విద్యార్థులను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని మాయమాటలు చెప్పి ప్రభుత్వం నడిపిస్తున్నారని బీజేపీ మాజీ శాసనసభ్యులు మార్తినేని ధర్మారావు అన్నారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి రావడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంగా చెప్పొచ్చని, హైదరాబాద్ యూనివర్సిటీ ఆనుకుని ఉన్న అటవీ భూముల విషయంలో మొండి వైఖరి సుప్రీంకోర్టు చివాట్లు పెట్టాల్సిన పరిస్థితి తలెత్తిందని, ప్రభుత్వ వ్యతిరేకత గుర్తించి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరపలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని అన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలోనే ఒక బలమైనటువంటి కాంగ్రెస్కు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగటమే కాదు, ప్రజాప్రతినిధులుగా పార్లమెంటులో చెరిసగం పార్లమెంటు యొక్క సభ్యులను పంపించినటువంటి రాష్ట్ర ప్రజలకు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ విస్తరణలో భాగంగా నూతనంగా చేపట్టేటువంటి భారతీయ జనతా పార్టీ సభ్యత్వ కార్యక్రమం 44 లక్షలకు చేరుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ సాధారణ సభ్యత్వము ఆన్లైన్లో 44 లక్షలు. అదే ప్రకారంగా క్రియాశీల సభ్యులుగా రాష్ట్ర వ్యాప్తంగా 41,000 చేరుకోవడం జరిగింది. ఈ రకంగా ఈరోజు రాజకీయ శక్తిగా బలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో పార్లమెంటు లోపల, పార్లమెంటు బయట ప్రపంచంలోని అతిపెద్ద రాజకీయ శక్తిగా ఈరోజు ఆవిర్భవించింది. పేదవాని యొక్క ఆకలి, పేదవానికి సహాయ సహకారాలు, సంక్షేమ పథకాలు అన్నిటికంటే శరవేగంగా చేపట్టడం జరుగుతున్నది. అంతేకాదు ఈరోజు దేశవ్యాప్తంగా గత 5 సంవత్సరాలు